ఏంటి పార్టీకి, మీడియాకి, సొంత మీడియాకి మధ్య ఏమన్నా విభేదాలా? లేకపోతే ఏమన్నా క్లాషెస్ వచ్చాయంటారా? గత కొంతకాలం నుంచి వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఇసుక మీద రాస్తూ వచ్చారు, మద్యం మీద రాస్తూ వచ్చారు, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద రాస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా తిట్టడానికి టార్గెట్ పెట్టుకునేటువంటి ఇది ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది? ఒకటే ఉండొచ్చు. మొట్టమొదటి అంశం తన ఇండిపెండెన్స్‌ని కాపాడుకోవడం. ఓకే. మీడియా ఎప్పుడు కూడా తన ఇండిపెండెన్స్ కాపాడుకుంటేనే అది ఉంటుంది. వ్యక్తిత్వం ఉండాలి, ఇది ఉండాలి. ఉమ్, కాబట్టి విమర్శనాత్మకమైన వార్తలు రావడం ద్వారా తన ఇండిపెండెన్స్ మేము ఇండిపెండెంట్‌గా ఉంటాం అనే మెసేజ్ ఇవ్వడం ఒక పాయింట్ అయ్యుండొచ్చు. ఉమ్, రెండో పాయింట్ ఏందంటే లోకేష్ గారు వేరు, చంద్రబాబు గారు వేరు. ఓకే. చంద్రబాబు గారు చాలా పెయిన్‌ఫుల్ అంశాలు కూడా భరిస్తాడు. ఉమ్, ఆయన లోపల ఏమనుకున్నా కొంత వయసు, అనుభవం, ఆయన గత చరిత్ర ఉమ్, వంటి రీత్యా కొంచెం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఒక విమర్శ ఎవరైనా చేసేసినా, ఒక తిట్టినా, ఒక అరిసినా, ఒక విమర్శలు చేసినా, తీవ్రమైన పదజాలాలు వాడినా కూడా కొన్ని సందర్భాల్లో వాడతాడు గాని ఈయన చాలా సందర్భాల్లో సమయాన్ని పాటిస్తాడు. సమయం వచ్చినప్పుడు దానికి ఒక దెబ్బ కొడతాడు. ఉమ్, లోకేష్ గారు వయస్సు, ఆయన పెరుగుదల. ఉమ్, చంద్రబాబు గారు ఒక స్థాయి ఎమ్మెల్యే స్థాయి నుంచి కింద పడి, పైన పడి, ముఖ్యమంత్రి అయ్యి రామారావు గారిని ఎదుర్కొని సెకండరీగా ఉండి ప్రైమరీగా ఉమ్, వచ్చాడు. కానీ లోకేష్ గారు గోల్డెన్ స్పూన్‌తో వచ్చినాడు. అవును. కాబట్టి ఆయన పుట్టుకే ఒక ముఖ్యమంత్రికి మనవడుగా పుట్టినాడు. పెరుగుదల ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా పెరిగినాడు. ఉమ్, ముఖ్యమంత్రికి మనవడుగా పుట్టినాడు. ముఖ్యమంత్రికి కొడుకుగా పెరుగుతున్నాడు. కాబట్టి సహజంగా ఆయన గోల్డెన్ స్పూను. ఉమ్, కాబట్టి చంద్రబాబు గారికి ఉన్న టాలరేట్ గాని, చంద్రబాబుకు ఉన్నటువంటి ఆ లౌక్యం, ఆ గతం లోకేష్ గారికి లేదు. ఉమ్, వయసు రీత్యా ఉండదు. ఉమ్, కాబట్టి లోకేష్ గారు ఖచ్చితంగా తేడా ఉన్నప్పుడు రాధాకృష్ణ గారితోనైనా, టీవీ5తోనైనా, ఈనాడుతోనైనా ఆయన వ్యవహరించినట్టు ఈయన వ్యవహరించడు. ఉమ్, కొంచెం తేడా ఉంటుంది. ఆ వయసు, ఆ అనుభవం అన్నీ ఉంటాయి. అవును. కాబట్టి ఆ తేడా ఏదో వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఉమ్, మీకు వాళ్ళెందుకు ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఎత్తినేసుకొని జగన్ తిట్టిన సోషల్ మీడియాలో చాలా మంది ప్రముఖులందరూ ఈరోజు అప్పుడప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు. అవును, రియాక్ట్ అయ్యారు కూడా వాళ్ళందరూ. టీడీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ రాధాకృష్ణ గారికి అగనెస్ట్ గా మాట్లాడుతూ వచ్చారు. రాధాకృష్ణ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, లోకేష్ గారికి భిన్నంగా కూడా చాలా మంది మాట్లాడినారు. ఈ యూట్యూబ్ ఉమ్, ఉమ్, ప్యానలిస్టులు కూడా చాలా మంది రోజు ఆ ఛానల్లో కూర్చొని అధికార పార్టీని చెప్తున్నారు కదా. ఉమ్, వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు గారు అయితే ఎవరు చంద్రబాబు గారి దగ్గరికి మీలాంటి వాళ్ళైనా నాలాంటి వాళ్ళైనా చంద్రబాబు గారు నాకు ఒక మంత్రి పదవి కావాలనుకుంటున్నాం, నేను బాగా చేస్తానంటే చూద్దాం అంటాడు. ఉమ్, ముఖ్యమంత్రి అడిగితే కొడతాడు కానీ ఆయన పదవి అడిగితే ఒప్పుకోడు. ఉమ్, అదర్ దాన్ ఏది అడిగినా చూద్దాం అశోక్ అంటాడు. ఉమ్, అర్థం ఉందా, మీరు నేను పోయి మంత్రి పదవి అన్నారు. కానీ లోకేష్ అట్ట అడగడు, వాయించేస్తాడు. ఉమ్, కొట్టడు కానీ ఉమ్, తిలా తెక్కగా ఉన్నావు, నువ్వు జర్నలిస్టు, ఆయన అనలిస్టు, మీకు ఏమొచ్చాయా, నువ్వు మంత్రి అడుగుతావు అని ఉన్నది చెప్పేస్తాడు. ఉమ్, కానీ చంద్రబాబు గారు ఇవ్వకపోయినా ఉమ్, చూద్దాం చూద్దాం అంటాడు. అది ఈయనకి ఆయనకున్న తేడా. కాబట్టి లోకేష్ గారు ఓకే. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు వాళ్ళంతా సీనియర్ పర్సనాలిటీస్. ఉమ్, యూట్యూబ్ లో ఉండేవాళ్ళు, ఈ అనలిస్టులు కూడా అందరూ అసంతృప్తి ఉంటారు. కారణం ఏంటంటే లోకేష్ గారి నాయకత్వ స్థానంలో కొంచెం యువకుడు, దూకుడుగా ఉంటాడు. అవును. టాలరెన్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ అనేది ఉంది. అది కూడా ఒక కారణం ఉండొచ్చు ఆంధ్రజ్యోతిలో అలాంటి వార్తలు రావడానికి.